శారదా టైలర్నండి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఫుడ్ కమిషనరు సార్ వారు ఏం చెప్తున్నారంటే, పిల్లలకి భోజనం అందిందా, టైంకి పెడుతున్నారా అమ్మ, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చినవి భోజనం చేస్తున్నారా, టైంకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా, మీకు స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారా, మీకు చదువు బాగా చెప్తున్నారా అని అన్నీ ప్రతిదీ చెకింగ్ చేసుకుంటున్నారు. కానీ అలాంటి సార్లు వచ్చినప్పుడే కదండి మంతా పిల్లలంతా మారటం, మంచిగా చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక 30 ఏళ్ల కింద వెళ్తేనండి, 30 సంవత్సరాల క్రితం పిల్లల్ని పెద్దవాళ్ళు పనికి తీసుకెళ్ళి ఒక 100-50 వస్తే వాళ్ళకు కూడా పొట్ట నిండుతుంది, ఒక ముద్ద అన్నం తింటారు. పిల్లల్ని సాగొట్టుకుంటారండి, సాగొట్టుకోలేరుగా ఆ టైములలో ఆకలితోటి. అట్లా అప్పట్లో ఆ 30 ఏళ్ల నాడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు పనులకి. 100-50 వస్తే వాళ్ళకు కూడా పనులకు తీసుకెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత రాను రాను ఈ పెద్దలు, గవర్నమెంట్ వారు వీరందరూ తీసుకున్న నిర్ణయాలకి చక్కగా పిల్లలకు పుస్తకాలు ఇచ్చి, అన్నం పెట్టి, చక్కగా మధ్యాహ్నం భోజనాలు పెట్టి, పుస్తకాలు అన్ని ఇచ్చి, చదువు చెప్పి, చక్కగా గవర్నమెంట్ పిల్లలకు ఒక యూనిఫామ్ అన్నీ ఇచ్చి చక్కగా చదివిస్తున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల జోలికి మీరెందుకండి? ఆ మాట మీకెందుకు సార్? మీరు పెద్దవారు, మీరు గొప్పవారు, అట్లాగే ఉండండి. అంతేగాని మధ్యాహ్నం భోజనం పెడతారు, బల్లి పెడుతుంది, పిల్లి పెడుతుంది అంటే బల్లి పిల్లి పడ్డాయని అందరు తినేస్తారా అండి? పిల్లల గురించి చర్య తీసుకుని అలాంటి మహనీయులు వచ్చినప్పుడు ఉండనియరా అండి? ఫుడ్ కమిషనర్ సారు అలాంటి సార్లు ఇంకా మాకు రావాలి, అంత అన్ని వ్యవస్థల్లో రావాలని మేము అనుకుంటుంటే, ఆ ఉన్నవారిని కూడా పంపించేసే మార్గం చేస్తారా మీరు? పిల్లల్ని ఎక్కడో గురుకుల పాఠశాలల్లో వేసుకొని తల్లిదండ్రులు కనీసం అన్నం కూడా సరిగ్గా తినకోకుండా పిల్లల కోసం దిగుళ్ళు పెట్టుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. ఆ విధంగా బ్రతుకుతున్నారు సార్. మీరు అట్లా అంటారండి? మీరు అట్లా అనొచ్చునా? మీరు అంత పెద్దలు అయ్యుండి కూడా. నా మాటలు ఏమైనా తప్పుంటే క్షమించండి సార్. కానీ గవర్నమెంట్ పిల్లలకి భోజనాలు పెడతారు, వాళ్ళు సోమరిపోతులు అవుతారు, అన్నం పెడతారు, పుస్తకాలు ఇస్తారు, వాళ్ళు తిని పడుకుంటారు. అంటే అంటే ఎంతో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద టీచర్లు అయ్యారు, ఎంప్లాయీలు అయ్యారు, పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నారండి. వాళ్ళందరూ అట్లా కూర్చొని సోమరిపోతులాగా ఉంటే అంత పెద్ద జాబర్స్లు ఎట్లా అయ్యారండి మన రాష్ట్రంలో, మన దేశం నాకు చెప్పడం సరిగ్గా రాకపోవచ్చు, కానీ మన దేశంలో చదువుకున్న వాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, ఇతర దేశాలు పోయేవాళ్ళు, వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో ఒకప్పుడు చదివిన వాళ్ళు కాదా అండి? నా మాటలు ఏమైనా తప్పుంటే క్షమించండి.